కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమున్నదో నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు గాని వచ్చిపోచుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలము ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, ఈ చదవబడిన లేఖన భాగంలోని సత్యాలను నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాలలో భద్రపరుచుకొని నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువతో కాలేబు మాట్లాడుతున్న మాట, మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమున్నదో నేటి వరకు నాకంత బలమున్నది. యుద్ధము చేయుటకు కానీ వచ్చి పోచుటకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాలేబు గారు యెహోషువతో చెప్తా ఉన్నాడు. ఆయనేమో ధైర్యమును కోల్పోయి బలహీనతలో ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు, దిగులు పడుతూ ఉన్నాడు. కాలేబు గారు అంటూ ఉన్నాడు కదా, నీవు దిగులు పడవలసిన పని లేదు, చింతించవలసిన పని లేదు. నేను మోషే నన్ను వేగు చూడటానికి కనాను దేశానికి పంపినప్పుడు నాకెంత బలం ఉందో, కనాను దేశంలో వేగు చూడటానికి పంపించినప్పుడు అతనికి 40 సంవత్సరాలు, ఇతను మాట్లాడేటప్పటికి 85 సంవత్సరాలు. 40 సంవత్సరాలలో నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు 85 సంవత్సరాలు నాకు వచ్చినప్పటికీ యుద్ధం చేయటానికి కానీ రాకపోకల్లో కానీ నాకు ఇప్పటికీ అంత బలం ఉంది అంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనం రక్షణ పొందిన కొత్తలో ఎంతో బలముగా ప్రార్థన చేస్తాం. రక్షణ పొందిన కొత్తలో దేవుని మీద ఆధారపడి ఉంటాం. రక్షణ పొందిన కొత్తలో ఎంతో బలాన్ని ధైర్యాన్ని కలిగిన వ్యక్తులుగా మనం ఉంటాం. కొంతకాలం జరిగేటప్పటికీ ఆ బలం ఏమైపోద్దో తెలియదు, ఆ శక్తి ఏమైపోద్దో తెలియదు, ఆ నిబ్బరం ఏమైపోద్దో తెలియదు. బలహీనతను కలిగిన వ్యక్తులుగా మనం ఉంటాం. ఈ కాలేబు బహు ధైర్యం కలిగిన వ్యక్తి. కాలేబు దేవుని భయం కలిగిన వ్యక్తి. కాలేబుకి ఎన్నో దేవుడే వాగ్దానాలు స్వయంగా ఇచ్చాడు. చూడండి, నిర్గమాకాండ సంఖ్యాకాండము 13వ అధ్యాయం 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనుల ఎదుటను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును. హల్లెలూయా. వేగు చూడటానికి వెళ్ళారు, కానీ ఇద్దరే ఉన్నారు, మిగతా వారు తిరిగి వచ్చేసారు. వారే కాలేబు, యెహోషువ. ఆయన అంటా ఉన్నాడు, వచ్చి చెప్తున్నాడు, వెళ్ళి జయించగలం, మనకు ఆ శక్తి దేవుడు మనకి ఇచ్చాడు అని చెప్తున్నాడు. సంఖ్యాకాండ 14వ అధ్యాయం 30వ వచనంలో, ఏ పుణ్య కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశంలో మీరు ఎవరునో ప్రవేశింపరు, ఇది నిశ్చయము. హల్లెలూయా. లక్షల కాల్బాలు బయలుదేరి వచ్చారు, కానీ కనాను దేశంలోనికి ఇద్దరే వెళతారు. వారే కాలేబు యెహోషువలని చెప్తా ఉన్నాడు దేవుడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న అందరూ దేవుని సన్నిధికి ప్రవేశించలేరు. ఆయన అంటున్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకొని వచ్చాడు. కానీ లక్షల మంది, దాదాపుగా 6 లక్షలు బయలుదేరినప్పుడు 6 లక్షల మంది, మార్గ మధ్యలో 20 లక్షల మంది అయ్యారు. అందరూ హతులైపోయారు. కానీ ఇద్దరు మాత్రమే ప్రవేశించడానికి దేవుడు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ నిండు మనసు దేవుడు కాలేబును గురించి చెప్తాడు. ఎప్పుడునే యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి ఒకసారి. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నీ దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును. హల్లెలూయా. దేవుడే మోషేతో చెప్పాడు. మోషే అంటా ఉన్నాడు, నీవు నీ దేవుడైన యెహోవాను నిండు మనసుతో నువ్వు అనుసరించి నడిచావు కనుక నీవు అడుగు పెట్టిన ప్రతి భూమి నీకు నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునని దేవుడు కాలేబుతో చెబుతున్నాడు. అడుగు పెట్టిన ప్రతి స్థలం, ప్రతి విశ్వాసి కాలేబులాగా ఉండాలి. నిండు మనసుతో దేవుని అనుసరించే వారిగా ఉండాలి. బలహీనులుగా బలహీనతగా కలిగి ఉండటానికి వీల్లేదు. ఆయన అంటూ ఉన్నాడు కదా, మోషే నన్ను ఎప్పుడు పంపించాడు? 40 సంవత్సరాల క్రితం. అప్పుడు నాకు 40 సంవత్సరాలు, ఇప్పుడు 85 సంవత్సరాలు. అప్పుడు నాకెంత బలం ఉందో ఇప్పుడు నాకు అంతే బలం ఉంది. యుద్ధం చేయటానికి కూడా నేను రెడీ అని అంటా ఉన్నాడు. విశ్వాసి ఆ రీతిగా ఉండాలి. రక్షణ పొందిన కొత్తలో నువ్వు ఎలాగున్నావో, ఎంత ధైర్యంగా ఉన్నావో, ఎంత బలంగా ఉన్నావో, ఎంత బలమైన ప్రార్థన చేస్తా ఉన్నావో, ఎంత శక్తిని, దేవుని శక్తిని నువ్వు పొందుకున్నావో, దేవుని ఆత్మశక్తిని నువ్వు కలిగి ఉన్నావో, నేటి వరకు ఆ రీతిగానే మనం ఉండాలి, చివరి వరకు. హల్లెలూయా. నిండు మనసుతో నువ్వు అనుసరించావు కనుక నీవు చేసే భక్తి నీ పిల్లలకు రావాలి. దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? నీవు అడుగు పెట్టే ప్రతి స్థలము నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మనం చేసే భక్తి మన పిల్లలకి దేవుడు ఇచ్చే స్వాస్థ్యము పొందుకునే వారంగా ఉండాలి. మనం అడుగుపెట్టే ప్రతి స్థలము దేవుడు మనకు అనుగ్రహించేదిగా ఉండాలి. అంత బలము కలిగిన వ్యక్తులలాగా, దేవుడే సాక్ష్యం ఇచ్చినలాగున బలము కలిగిన వ్యక్తులుగా ఉండాలి. బలహీనతలో మనం ఉండటానికి వీల్లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాలేబు వలె ధైర్యము కలిగి చెప్పగలిగే శక్తిమంతులుగా మనం ఉండాలి. చూడండి, భక్తికి కీర్తనకారుడు అంటాడు కదా, 18వ కీర్తన 32వ వచనం, నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. నువ్వే టానిక్లు వాడాల్సిన పని లేదు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే దేవుని ఆత్మశక్తి నిన్ను ఆవరించి దేనినైనా జయించడానికి శక్తిని పొందుకోగలిగిన వాడిగా, కనుగోలిన వాడుగా ఉంటావు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, సరే, అంత బలము అతను కలిగి ఉండటానికి గల కారణం ఏంటి? మనము కూడా ఆ బలాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. కాలేబు వలె దేవుని శక్తిని పొందుకొని, నాకు అప్పుడు బలం ఎంత ఉందో ఇప్పుడు కూడా నేను అంత బలం కలిగి ఉన్నానని దేవుని సన్నిధిలో చెప్పగలిగే స్థైర్యాన్ని మనం ఎలా పొందుకోగలుగుతాం? చూడండి, దేవుడు అంటాం, అప్పుడు మన దావీద్ గారు అంటున్నాడు, నాకు బలము ధరింపు చేసేవాడు ఆయనే, నన్ను నడిపించేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బలం పొందుకున్నాడు కనుకనే గాఢాంధకారపులో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుట్టుకరయు నీ దండమును నన్ను ఆదరించును అనే ధైర్యము కలిగిన వారంగా మనం ఉండాలి. మొదటిగా మనం దేవుని బలాన్ని పొందుకోవాలంటే 29వ కీర్తన 11వ వచనాన్ని చదవండి ఒకసారి. యెహోవా తన ప్రజలకు, ఎవరికంట? తన ప్రజలకే, అందరికి కాదు. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటారో, ఆయన ప్రజలుగా ముద్రించబడతారు, ఆయన పిల్లలుగా ఉంటారు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును,
యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పండి. స్తోత్రము నాయన, నీకే వందనాలు. ఆ బలం పొందుకున్న వారు ఎలా ఉంటారట? సమాధానము కలిగి దేవుని చేత ఆశీర్వదించబడతారు. ఆ బలాన్ని ఈ దినం మనం పొందుకోవాలి. నాకెందుకు లేదు ఆ బలం? ఆ బలహీనతలో నేను ఎందుకు ఉంటున్నాను? దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. కాలేబోలే ధైర్యముగా, అప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు నాకు అంతే బలం ఉంది. యుద్ధానికి వెళ్ళటానికి రెడీ, వెళ్ళి రావటానికి రెడీ, సంసిద్ధంగా నేను ఉన్నానని స్థైర్యముగా మనం చెప్పగలిగేటట్లుగా ఈ దినం మనం దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ శక్తిని పొందుకోవాలి. హల్లెలూయా. రెండవదిగా చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. హల్లెలూయా. దావీదేమో యెహోవా తన ప్రజలకు బలం ఇస్తారంటున్నాడు. ఆ ప్రజలే నమ్ముకొని ఊరకండి ఉంటే బలం పొందుకుంటారంట. దేవుని సన్నిధిలో నీవు మౌనముగా ఉండి నమ్ముకుంటే దేవుని బలాన్ని, శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని బలాన్ని, శక్తిని మనం పొందుకోవాలంటే ఏం చేస్తున్నాం? దేవుని ప్రజలుగా మనం ఉండాలి. ఆయన సన్నిధిలో నమ్ముకొని ఊరక ఉండి దేవుని అడుగుకొనుట వలన బలం పొందుకుంటాం. మూడవదిగా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. హల్లెలూయా. నమ్ముకొని వెదకాలి. దేవుని సన్నిధిలో యెహోవాను ఆశ్రయించి ఆయన సన్నిధిలో ఉండి ఆయన బలమును ఆశ్రయించి ఆయన సన్నిధిని నిత్యము, ఎప్పుడంట? నిత్యము వెతకాలి. నీకు అవసరమైనప్పుడు కాదు, నీకు అక్కర వచ్చినప్పుడు కాదు. నిత్యము ఆయన సన్నిధిని నువ్వు వెతికితే ఆయన బలాన్ని నీకు అనుగ్రహిస్తాడంట. రోమాపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. హల్లెలూయా. అబ్రహామును గురించి చెప్తా ఉన్నాడు. 99 సంవత్సరాలు వచ్చింది, బలము ఉడికిపోయింది, ఇద్దరు బలహీనంగా ఉన్నారు. కానీ రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నారు, అతనికి ఎలాగో బలం వచ్చింది? విశ్వాసం వలన. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అబ్రహాము ఎలాగ బలం నొందాడట? విశ్వాసము వలన బలము నొందాడు. నమ్మకము వలన బలం, ఆయన సన్నిధిని వెతకటం వలన బలం, తన ప్రజలుగా ఉండటం వలన బలం. ఆ శక్తిని నీవు పొందుకోగలుగుతావు. అలాగున మనం ప్రార్థన చేయాలి. తన బిడ్డగా తన సన్నిధిలో ఆయన సన్నిధిని నిత్యము వెతుకుతూ మనం ఉంటే దేవుడు మనలను బలపరుస్తాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న మనం రోమాపత్రిక 15వ అధ్యాయము 18వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయం 18వ వచనం. ఏలానగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను పరిశుద్ధాత్మ బలము చేత. దేనిచంట? ఏ బలం అంట? వాక్య బలం, క్రియాబలం, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు ద్వారా చేయించిన వాటిని గూర్చి గాని మరి దేనిని గూర్చి మాట్లాడ నేను తెగింపలేదు. హల్లెలూయా. వాక్య బలం, క్రియాబలం, పరిశుద్ధాత్మ బలం. పరిశుద్ధాత్మ బలాన్ని నీవు కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు నీకు ప్రార్థన చేయకపోయినా ఆయనే ప్రార్థన చేస్తాడు. బలహీనంగా ఉన్నా నిన్ను బలపరుస్తాడు. నిన్ను ఆత్మచేత నడిపించే
దేవుడే మన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన చెప్పాడు, నేను వెళ్ళి మీకు సమాధానకర్తను మీకు పంపిస్తా, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నందురు. హల్లెలూయా. ఆయనను ప్రేమించే వారికి బలం, ఆయన నమ్ముకున్న వారికి బలం, ఆయన సన్నిధిని వెతికే వారికి బలం, ఆయన ప్రజలకు బలం. దేవుడు ఈ రకంగా బలాన్ని అనుగ్రహిస్తాడు మనకి. ఆయన బలమును అనుగ్రహిస్తాడు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండెదరు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ప్రేమించాలి. లోకములో నన్ను తప్ప దేనిని మితముగా మీరు ప్రేమించొద్దని చెప్పాడు. నన్ను ప్రేమించిన వాడు నా వాడు కాదు అన్నాడు. ఈ లోకంలో ఆయన తర్వాతే ఎవరైనా ఆయనను ముందు ప్రేమించాలి. ఆయన అంటున్నాడు కదా, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. హల్లెలూయా. ప్రేమిస్తానని ఈ లోకంలో ఉన్న వాటి కంటే దేవునిని నేను ప్రేమిస్తాను, బలం పొందుకుంటాను అనే తీర్మానం ఈరోజు మనం తీసుకొని ఆయన బలం పొందుకుందాముగాక. యోబు గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం. నేను సంతోషించిన ఎడతెగక ఏంటట? నీ ఆశ్చర్యమైన బలం. హల్లెలూయా. ఆయన బలం ఇస్తే నీకు ఆశ్చర్యం. చూడండి, 38 సంవత్సరాల నుంచి బలహీనంగా ఉన్నాడు, బలహీనమైన రోగంతో ఉన్నాడు, బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి లెగలేడు. దేవుని దూత వచ్చి కోనేటిలో నీటిని కదిలించినప్పుడు ఎవరైతే ముందెళ్ళి పడతారో వాడు స్వస్థత పొందుకుంటున్నారు, కార్యాలు జరుగుతున్నాయి. బలహీనంగా ఉన్నాడు, లేచి వెళ్ళలేని పరిస్థితి. యేసయ్య వచ్చాడు. వచ్చి లేగు, నీ పరుపెత్తుకుని లేకమన్నాడు. వెంటనే ఆశ్చర్యకరంగా పరుపునెత్తుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎవరన్నా ఊహిస్తారండి? ఊహించగలమా? 38 సంవత్సరాల నుంచి లెగలేని పరిస్థితిలో ఉన్నవాడు యేసయ్య వచ్చి లేగో, నీ పరుపెత్తుకుని లేగా అన్నాడు. ఆశ్చర్యకరమైన బలం. ఈ పని నేను చేయలేను, దీన్ని నేను నాకు చేయటానికి బలం సరిపోదని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఆశ్చర్యకరమైన బలము నీవు నా మీద చూపుదు. దేవుడు ఆ బలాన్ని మనకిస్తాడు. ఈ కార్యం నా వల్లండి, ఈ పరిస్థితి, ఇగో ఈ పరిస్థితిలో నేను ఉన్నానండి, ఇగో ఇంత పరిస్థితి సంభవించిందండి, దాని నుంచి విడుదల నాకు ఎలా కలుగుతుందని నువ్వు అనుకోవచ్చు. దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేసేవాడు. అందుకని ఆశ్చర్యకరమైన బలం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటిని మనం పొందుకునేటప్పుడు మనల్ని వినకుండా, మన హృదయాల్లో వాక్యాన్ని భద్రపరచకుండా సాతానుడు ఏం చేస్తుంటాడంటే, మీకు ఒకసారి నేను చెప్పాను, సాతానుడు వీటిని విన్నాడు. 4 పిల్లలు ఉన్నారంటాడు. ఎవరో సాతాను గాడికి ఎంతమంది పిల్లలట? 4 పిల్లలు ఉన్నారు. మొదటోడేమో రానీయుడు. ఏం రానీయుడు? సమయానికి రానీయుడు. రెండోవాడేమో ఉండనీయుడు. ఇక్కడ ఉన్నాడు. వచ్చి మాటకు లేచి వెళ్తాం, ఈయనవాడికి డిస్టర్బెన్స్. వచ్చే మొదటోడేమో రానీయుడు, రెండోవాడేమో ఎన్నీయుడు, రెండోవాడేమో ఉండనీయుడు, కదులుతూ ఉంటాడు, అటు ఇటు వెళ్తూ ఉంటాడు. మూడోవాడేమో వెన్నీయుడు. మనం చెప్పేదానికి ఏదో డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది విన్నామనుకో, దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే ఏం కలుగుతుంది? మనకి బలం కదా. నిత్యము ఆయన సన్నిధిని వెతకుడు ప్రార్థన చేయడానికి దేవుని వాక్యం చెప్తుందిగా.
ఈ మాట చెప్పేటానికి ఏదో ఒక డిస్టర్బెన్స్ జరుగుతుంది. మనం వినలేము, ప్రార్థన చేయలేము, ఆయన ఇచ్చే బలాన్ని మనం పొందుకోలేము. నాలుగో వాడు ఏం చేస్తాడు? చేయలేడు, ప్రార్థన చేయలేడు. ఇంతేగాను ప్రార్థన చేస్తానికి ఏదన్నా దేవుడు చేయమన్న దాన్ని, లేదా ఇగో ఈ పన్ను చేయని వాక్యం ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటే ఆ పని చేయనీయకుండా ఆపేస్తుంటాడు. ఈ నలుగురు ప్రాముఖ్యము వాడు కలుగు చేసేది ఇవే. మొదటివాడు రానీయుడు, రెండోవాడు ఉండనీయుడు, మూడోవాడు విన్నీయుడు, నాలుగోవాడు చేయనీయుడు. వీళ్ళు ముఖ్యమైన ప్రధాన పాత్రలు పోషిస్తుంటారు సంఘాలలో. అప్పుడు మనకేం కలుగుతుంది? ఏం చెప్తున్నామో, ఏం వింటున్నామో, ఏ రీతిగా మనం దేవుని వాక్యాన్ని విని బలపరచబడాలో బలపరచబడనేడు. మనం ఏం చేస్తాం? అప్పుడు దేవుని వాక్యం వినలేం కాక మనం ఏం చేయాలో మనకు తెలియదు. కానీ దేవుని వాక్యం అంటుంది, నిన్ను బలపరిచేవాడిని నేనే, శక్తిహీనుడుగా నువ్వు ఉండటానికి వీల్లేదు. నేను రక్షణ పొందిన కొత్తలో ఏ రీతిగా ఉన్నానో ఇప్పుడు కూడా అదే రీతిగా ఉన్నాను అని చెప్పగలిగే ధైర్యం మనలో ఉండాలి. హల్లెలూయా. తర్వాత చూడండి, ఏబు గ్రంథం చదివంగా 10:16, ఏబు గ్రంథం 17:9. ఏబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. అయితే ఎవరంట? ఎవరో నిరపరాధులు, అపరాధము చేయని వారు. నిరపరాధులకే బలం. నువ్వు చేసే పనులన్నీ చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నీకు బలం రాదు. దేవుని వాక్యం అంటుంది, రేపు నిరపరాధులు అంతకంతకు బలమొందుదురు. హల్లెలూయా. నిరపరాధిగానే నుండి నమ్మకంగా ఉండి విశ్వాసం కలిగి నీ సన్నిధిలో నిత్యము వెతుకుతూ నీ సన్నిధిలో ఉంటూ బలము పొందుతునుగా. కానీ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అయ్యా, నాకు బలము దయచేయనైనా, శక్తిని దయచేయనైనా, శక్తిహీనంగా నన్ను ఉంచు తండ్రి. హల్లెలూయా. తర్వాత చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. మొదటి సమూయేలు 2:10. ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అభిషేకించిన వారికి అధిక బలము కలుగును. హల్లెలూయా. ఆత్మాభిషేకం కావాలి. దేవుడు ఎవరైతే ఆత్మ కావాలని కోరుకుంటారో, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తారో, ఆ ఆత్మతో దేవుడు అభిషేకించి నీకు బలమును చేకూరుస్తాడు. హల్లెలూయా. ఎవరైతే తాను అభిషేకించిన వారికి, ఎవరు అభిషేకించిన వారికి తానంటే దేవుడు తాను అభిషేకించిన వారికి అధిక బలము కలుగజేయును. హల్లెలూయా. ఎవరో మనుషుడు అభిషేకించవచ్చు, ఆత్మశక్తిని పొందుకోవచ్చు. ఆధ్యాత్మిక సంఘంలో అపోస్తలులు అలాగనే హస్త నిక్షేపణ చేత అభిషేకాలు ఇచ్చారు, ఆత్మాభిషేకాలు జరిగినాయి. కానీ దేవుని చేత అభిషేకం పొందిన వాడు ఏమవుతాడట? అధిక బలము. హల్లెలూయా. అధిక బలము నొందుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకం చేత, దేవుని యందు విశ్వాసం ఉంచుట చేత, దేవుని యందు నమ్మిక ఉంచుట చేత, ఆయన సన్నిధిని వెతుకుట చేత, ఆయన ప్రజలుగా ఉండుట చేత అధిక బలము మనకి కలుగుతా ఉంది. హల్లెలూయా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా దిగినందున. హల్లెలూయా. దేవుని ఆత్మ నీ మీదికి బలముగా దిగితే బలము పొందుకుంటాం. ఆ బలము, ఆ శక్తి నీలో కనిపిస్తూ ఉంటుంది.
ఆత్మాభిషేకము కలిగిన వ్యక్తి ఏ రీతిగా ఉంటాడో నువ్వు గమనించేదానివిగా ఉండాలి, గమనించేవారిగా ఉండాలి. దేవుని చేత ఆత్మాభిషేకము కలిగిన వారముగా ఉండాలి. చివరిగా ఒక వాక్యాన్ని చూసి ముగిస్తాను చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము యెహోవా కొరకు ఎవరి కొరకు ఎదురు చూచువారు ఏం చేయాలంట? ఎదురు ఎదురు చూచువారు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏం చెప్పాము? మొదటిగా దేవుని ప్రజలుగా ఉండటం వలన బలం పొందుతాము. అలాగనే ఆయన బలమును ఆశ్రయించి ఆయన సన్నిధి వెతికే వారికి బలం ఇస్తాడని, ఆయనను నమ్ముకొని ఊరకుండుట వలన బలం పొందుతామని, విశ్వాసం వలన బలం పొందుతామని, వాక్యము చేత, క్రియ చేత, పరిశుద్ధాత్మ బలము చేత మనం నడిపించబడతామని, ఆయనను ప్రేమించడం ద్వారా బలం పొందుతామని, ఆయన నేను సంతోషించిన ఎడతెక్కక ఆయన ఆశ్చర్యమైన కార్యము వలన మనం బలం పొందుతామని, నిరపరాధులు బలం పొందుతారని, ఆయన అభిషేకిస్తే బలం పొందుతారని, అలాగనే యెహోవా ఆత్మ నీ మీదకి దిగితే నువ్వు బలం పొందుతావని, ఆయన కొరకు ఎదురు చూచడం వలన బలం పొందుతామని. ఇన్ని ఉన్నాయి. నీకు బలము కావాలంటే, బలహీనతగా నువ్వు ఉంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకుంటే ప్రభువు నీకు ఆ బలాన్ని అనుగ్రహిస్తాడు. నీవు కాలేబు వలె చెప్పగలుగుతావు. ఆయన అంత బలం పొందుకున్నాడంటే దేవుడే. నిండు మనసుతో నీవు నన్ను అనుసరించితివి గనక నీవు అడుగు పెట్టే స్థలము నీకును నీ పిల్లలకు నేను స్వాస్థ్యముగా ఇస్తాను అంటాడు. హల్లెలూయా. నీవు బలం పొందుకుండటం వల్ల కాలేబుకి ఏ రీతిగా తనకు తర్వాత తన సంతానానికి, తన బిడ్డలకు ఏ రీతిగా స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడో ఆ స్వాస్థ్యము మనకి, మన పిల్లలకి దేవుడు అనుగ్రహించనుగాక. అందరూ తలవంచండి.